నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ కస్టమ్స్ శాఖ సమకూర్చిన 10 లక్షల రూపాయల నిధులతో జీజీహెచ్లో రోగుల బంధువులకు వెయిటింగ్ హాల్ పునరుద్ధరణ. స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించిన కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా పిఠాపురంలో క్రైస్తవులు శాంతి ర్యాలీ. ఆయన మృతిపై అనుమానాలను నివృత్తి చేసేందుకు సిబిఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్. కాకినాడ రూరల్ ఎంపీపీగా ఎన్నికైన నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు. కూటమి ప్రభుత్వంలో కాకినాడ రూరల్ మండలం మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్ష. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని సిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైకేల్, వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని, వైస్ చైర్మన్ బొల్లు చిన్నోడు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైకేల్ మాట్లాడుతూ, ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నందున ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు, రోగులు డీహైడ్రేషన్కి గురి కాకుండా మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని మాట్లాడుతూ, ఎమ్మెల్యే సత్యప్రభ రాజా పిలుపు మేరకు ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని గర్భిణీ స్త్రీలు, రోగులు ఉపయోగించుకోవాలని కోరారు. వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతి మంగళవారం చలివేంద్రం ద్వారా మజ్జిగ అందించడంతో పాటు ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శి వర్మ సహకారంతో త్రాగునీరు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు దాతల సహకారంతో పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కటారి దుర్గా మల్లేశ్వర సాగర్, బొల్లు మనోజ్ బాబు, వివేకానంద సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా సిహెచ్సి ప్రతిపాడులో మన వివేకానంద సేవా సమితి ట్రస్ట్ ద్వారా బటర్ మిల్క్ గర్భిణీలందరికీ ప్రతి మంగళవారం ఇవ్వాలనేటువంటి మంచి ఓపెనింగ్ అనేటువంటిది సేవా భావంతో చేస్తున్నటువంటి దాన్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాము. మరి మానవ సేవే మాధవ సేవ అంటారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేయటం వల్ల మా దగ్గరికి సుమారు ప్రతి మంగళవారం 350 పైగా గర్భిణీ స్త్రీలు వస్తూ ఉంటారు. మరి ఆయన ప్రామిస్ చేయటం బట్టి ప్రతి మంగళవారం అందరు గర్భిణీలకి మజ్జిగ పంపిణీ, అలాగే భాస్కర్ గారి ద్వారా వాటర్ కూడా ఎవ్రీడే చలివేంద్రం కూడా పెట్టడం అనేటువంటిది ఈ ఎండకి మరి డీహైడ్రేషన్ అయిపోయి వడదెబ్బ తగలకుండా వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఇలాంటి సోషల్ సర్వీస్కి ముందుకు వచ్చినటువంటి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి ఎం నాగేశ్వరరావు గారికి, అలాగే వాటర్ సప్లై చేస్తున్నటువంటి వాళ్ళకి వర్మ గారికి, అట్లాగే మన నాని గారికి, మరి ఇవన్నిటికీ కారణం మన లోకల్ చైర్మన్ అయినటువంటి మన ఎమ్మెల్యే గారికి, అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ, మా స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ నుంచి మన పత్తిపాడు సిహెచ్సిలో ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని గర్భిణీ స్త్రీలకి ప్రతి ఒక్కరు కూడా మజ్జిగ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆలోచనతో మన పత్తిపాడు మన ఉరపుల సత్యప్రభ గారు మేడం గారు ఆదేశాల మేరకు మన హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు సౌజ మేడం గారితో నాని గారు వీళ్ళందరూ సహకారంతో తీసుకొని ప్రతి వారం కూడా ఇలాగే మజ్జిగ క్యాంపు ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఉన్నాం. గర్భిణీ స్త్రీ ప్రతి స్త్రీకి కూడా మజ్జిగ క్యాంపు ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచనతో మేము ఉన్నాం. అలాగే దాంతో ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి మా స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్ట్కి సహకరిస్తారని మరి కోరుతున్నాం. అలాగే
ఈ మా సలివేంద్రానికి మన వర్మ గారు వాటర్ ఎన్నాలైతే అన్నాలో వాటర్ నేను పోస్తారని వచ్చారు వర్మ గారు. నిజంగా వర్మ గారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ వారం జరిగే క్యాంపుకి ప్రతి ఒక్కరు కూడా సహకరించి దాతల సహకారంతో ఈ ఒక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా గౌరవ శాసనసభ్యురాలు ఉరుపుల సత్యప్రభరాజయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు పత్తిపాటి సిహెచ్సిలో వివేకానంద సేవా సమితి వారు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఎండాకాలం కారణంగా ప్రతి మంగళవారం కూడా మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమం కూడా పెట్టారు. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమం మీరు ఏర్పాటు చేసినందుకు, అలాగే మా ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ వివేకానంద సేవా సమితి అందరికీ కూడా. అలాగే ప్రతిరోజు కూడా వాటర్ మన హాస్పిటల్కి పంపిస్తున్న వర్మ గారికి కూడా ఈ సేవా సమితి ఆధ్వర్యంలో ఆయన కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. మీ సహాయ సహకారాలు కావాల్సిన మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. మా తరపు స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా కాకినాడ కస్టమ్స్ శాఖ 10 లక్షల రూపాయల నిధులతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల బంధువుల సౌకర్యార్థం పునరుద్ధరించిన వెయిటింగ్ హాల్ను విజయవాడ కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి మంగళవారం ఘనంగా ప్రారంభించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని సుభోజన పథకం ప్రక్కన ఉన్న ఈ హాలు 2024-25 సంవత్సరంలో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ఈ హాల్ పునరుద్ధరణ పొడిగింపును కాకినాడ కస్టమ్స్ చేపట్టింది. వీటితో పాటు ఆసుపత్రిలో మరుగుదొడ్లకు అవసరమైన 50 తలుపులు కూడా అందించారు. ఈ సందర్భంగా కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి మాట్లాడుతూ ఇటువంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ప్రజా ప్రయోజనం నిమిత్తం సేవా కార్యక్రమాలు చేయడం పట్ల తన కస్టమ్స్ సిబ్బందిని కమిషనర్ నరసింహారెడ్డి అభినందించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ లావణ్య కుమారి మాట్లాడుతూ భోజనశాల ఆధునీకరించడంలో కాకుండా వేచి ఉండు ప్రదేశానికి అవసరమైన సహాయాన్ని కస్టమ్స్ శాఖ అందించడం ఆనందంగా ఉందన్నారు. ఇది ఎంతో ప్రజా ప్రయోజనంగా ఉంటుందని, ఇటువంటి సేవలు చేస్తే పేదలకు ఎంతో మేలు జరుగుతుందని లావణ్య కుమారి చెప్పారు. ఈ కార్యక్రమంలో కస్టమ్స్ అదనపు కమిషనర్ వై రామకృష్ణం రాజు యాదవ్, అసిస్టెంట్ కమిషనర్ బి మహేష్ బాబు, సిపిడి సూపరింటెండెంట్ వి రంగారావు, ప్రివెంటివ్ సూపరింటెండెంట్ కె రమేష్, ఆసుపత్రి అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల్, హెచ్ఓడి శ్రీనివాస్, వివిధ విభాగాలకు చెందిన వైద్యులు, ఆసుపత్రి కస్టమ్స్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ కస్టమ్స్ అధికారులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో కొత్తగా షెడ్స్ ను పునర్నిర్మించడం, అదేవిధంగా 50 వరకు టాయిలెట్ బాత్రూమ్స్ యొక్క రెనోవేషన్ చేయటము, అదేవిధంగా ఎవరైతే అన్నప్రసాదాలు తీసుకుంటున్నారో ఇక్కడ రామకృష్ణ మిషన్ నుండి వారికి సంబంధించి ఒక షెడ్ నిర్మించడం ద్వారా వారికి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో మా అధికారులందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మేడం గారు పూర్తి స్థాయిలో మనకు సపోర్ట్ చేయడం జరిగింది. వారి సహకారంతో ఇంకేదన్నా భవిష్యత్తులో అవసరం ఉన్నట్లయితే కస్టమ్స్ డిపార్ట్మెంట్ వారు వారికి తప్పనిసరిగా సహాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ భాగంగా కస్టమ్స్ హౌస్ కాకినాడ వారు 10 లక్షల రూపాయల వ్యయంతో పేషెంట్ల సహాయకులకు భోజనం అందించు ఈ షెడ్ ని ఆధునీకరించడం జరిగింది. మరియు షెడ్ ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. ఈ షెడ్ పేషెంట్ల సహాయకులను ఎండ నుంచి, వర్షం నుంచి, ఆ బారి నుంచి కాపాడడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది మరియు 50 బాత్రూమ్ డోర్స్ కూడా వారు ఇవ్వడానికి అంగీకరించి ఉన్నారు. సో ఇది మొత్తం కలిపి 10 లక్షల రూపాయల వ్యయము ప్రజల సహాయార్థం మరియు పేషెంట్ సహాయకులకు వారి సహాయానికి తోడ్పడుతుందని చెప్పేసి, సో ఇలాంటి దాతలు ముందుకొచ్చి
మనకి హాస్పిటల్ని అభివృద్ధి పరిచినప్పుడు డెఫినెట్ గా ఆ ఫలాలు పేదలకు అందుతాయని చెప్పేసి సో ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ శ్రీ సాధు నరసింహారెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ దీనిలో సహకరించిన అడిషనల్ కమిషనర్ గారికి మరియు అసిస్టెంట్ కమిషనర్ గారికి మరి ఇది పని అంతా కూడా ముందు నుంచి చివరి వరకు ఎందుకు కస్టమ్స్ హౌస్ కాకినాడ వారికి నా కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లో భాగంగా కాకినాడ వాసవి క్లబ్స్ హ్యుమానిటీ మొదటి కార్యక్రమం విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ నాలం ఆండాల్ వెంకటేష్ ఇంటి వద్ద పంచాంగ శ్రవణం నిర్వహించారు. కాకినాడ వాసవి క్లబ్స్ హ్యుమానిటీ ప్రెసిడెంట్ వాసవియన్ మన్యం దుర్గా సుభద్ర గణేష్ అధ్యక్షతన ప్రసాద్ శర్మ గురువుచే నిర్వహించిన ఈ పంచాంగ శ్రవణం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ కవలల సమ్మేళన చైర్మన్ వాసవియన్ సిల్వర్ కేసీజీఎఫ్ నాలం ఆండాల్ వెంకటేష్ చేతుల మీదుగా గురువునకు చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో గోసేవా ఇన్ఛార్జ్ సమయమంతుల రమణకుమారి, వికాస తరంగిణి ఇన్ఛార్జ్ పురం రజని, ఆకే పద్మస, డిస్టిక్ ఆఫీసర్ సొల్లేటి నాగాంబిక, జోన్ చైర్పర్సన్ బచ్చు సునీత, వాసవి క్లబ్స్ హ్యుమానిటీ సెక్రటరీ నాలం సూర్యప్రభ, ట్రెజరర్ మండవిల్లి మౌనిక, కేసీజీఎఫ్ క్లబ్ నాలం అపర్ణ, కాకినాడ వాసవి క్లబ్స్ ప్రెసిడెంట్ పుష్ప, సెక్రటరీ ప్రగలపాటి కీర్తి, అత్యం పూర్ణ విఠల, ప్రగలపాటి లక్ష్మి, కాంతేటి సింధు, జోషిల, దొంతుల లక్ష్మి, ప్రగలపాటి నాగమణి, వాయుగుండ్ల సుజాత, లలిత తదితరులు పాల్గొన్నారు. ఓం తస్మాత్ విరాజాయత విరాజో అధిపూరుషః దేవీం వాచమైజంతయాస్వామిస్వరూపా పశవో వసంతే మంత్రే సమూర్జంతుహానా కైకర్వారస్మా ఉద్యోగ అర్హతలు ప్రెసిడెంట్ అవ్వచ్చు, సెక్రటరీ అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా పెద్దలందరూ ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వాసవి హ్యుమానిటీ సభ్యులందరికీ పూర్వకంగా ఈ యొక్క కార్యక్రమం అనగా పంచాంగ శ్రవణాన్ని ఈరోజు మనం అందరూ కూడా వినిపించుకుంటున్నాం. ఇదంతా కూడా మీ అందరికీ కూడా కలగాలనే యొక్క ఆశతోటి, కలగాలనే యొక్క ఆకాంక్షతోటి ఈ కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. చూసుకున్నారు కదా.